జగనన్న కాలనీలకు భూసేకరణను గతంలో వైసీపీ నేతలు బాగా సొమ్ము చేసుకున్నారు. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటగట్టారు. జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ ఇప్పుడు వారికి బిల్లులు చెల్లిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేస్తూ రెవెన్యూ శాఖ బిల్లులను చెల్లించేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంది. ప్రభుత్వం మారితే జగనన్న కాలనీలకు భూసేకరణ లేఅవుట్ల ఖర్చుపై విచారణ చేస్తారేమోనని ఎన్నికల కోడ్ రావడానికి ముందే 80% బిల్లులు చెల్లించింది. కోర్టు కేసులు ఇతర వివాదాల్లో ఉన్న బిల్లులను కోడ్ రావడానికి ఒకరోజు ముందు నుంచి సెటిల్ చేస్తుంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పాత తేదీలతో వచ్చిన లేఖను ముందుంచి బిల్లులు చెల్లిస్తుంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంలో ముఖ్యమంత్రి జగన్తో రెవెన్యూ శాఖ పోటీ పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం బిల్లుపై సిఫారసు లేఖలు రాస్తుంటే వాటిని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్కు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. బిల్లుల చెల్లింపులకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ గా ఆయన రెవెన్యూకు సిఫార్సు చేస్తున్నారు. మరో చేత్తో రెవెన్యూ స్పెషల్ సిఎస్ హోదాలో ఆయనే ఆమోదిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల స్పెషల్ సిఎస్ గా ఉన్న అజయ్ జైన్ కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బిల్లులు సెటిల్ చేయాలంటూ హడావుడి చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు వెలువడిన మరుక్షణం సీనియారిటీతో సంబంధం లేకుండా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయించడంలో ప్రభుత్వ పెద్దలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. కోడ్ తమకు వర్తించదని అదో లెక్కలేని అంశమని సీనియర్ ఐఏఎస్లే వ్యవహరిస్తుండటం గమనార్హం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు స్కీమ్ కింద పేదల ఇళ్ల స్థలాల కోసం గ్రామాల వారీగా 20,000 ఎకరాలపైన భూసేకరణ చేశారు. జగనన్న కాలనీలను చదును చేసి లేఅవుట్లు వేశారు. ఇందుకోసం 45,000 కోట్లపైనే ఖర్చు పెట్టారు. తొండలు గుడ్లు పెట్టలేని భూములు, కొండ పోరంబోకులు, చివరకు ఖనిజ నిక్షేపాలున్న భూములను సైతం సేకరించి లేఅవుట్లు వేశారు. ఎకరం ₹1,00,000 కూడా విలువ చేయని వాటికి 1,02 కోట్ల రూపాయలు చొప్పున చెల్లింపులు చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారితే ఈ అంశంపై సమగ్ర విచారణ చేస్తామని ఇదివరకే తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. దీంతో భూసేకరణ చెల్లింపులన్నీ గత ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేశారు. కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములు మినహా మిగతా 80% చెల్లింపులు పూర్తయ్యాయి. ఇటీవల కాలంలో కొన్ని భూములపై ఉన్న వివాదాలను వైసీపీ ఎమ్మెల్యేలే సెటిల్ చేశారు. వాటికి బిల్లులు చెల్లించాలంటూ మార్చి 2వ వారంలో సీఎంఓకు లేఖలు రాశారు. ఆ లేఖల సిఫారసు మేరకు బిల్లులు చెల్లింపు జరిగేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎంఓ నుంచి హౌసింగ్ విభాగానికి ఆదేశాలు వెళ్లాయి. జగనన్న కాలనీలకు భూసేకరణ లేఅవుట్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మార్చి 10 నుంచి 15వ తేదీ వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎంఓకు లేఖలు రాశారు. ప్రతి లేఖను ఎండార్స్ చేస్తూ బిల్లు చెల్లింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంఓ నుంచి అజయ్ జైన్ కు వరుసగా సిఫారసులు వెళ్లాయి. గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ గా అజయ్ జైన్ వాటిని పరిశీలన చేసి అంతా బాగుందన్నాకే బిల్లులు చెల్లించాలంటూ రెవెన్యూ శాఖకు సిఫార్సు చేయాలి. భూసేకరణ బిల్లులు చెల్లింపు బాధ్యత రెవెన్యూదే. లేఅవుట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చును గృహ నిర్మాణ శాఖ భరించాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపు రొటీన్ గా జరిగే ప్రక్రియ. అయితే సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేసిన తర్వాత సీనియారిటీని బట్టి చెల్లించాలి. కాబట్టి కోడ్కు 10 రోజుల ముందు వరకు వచ్చిన బిల్లులకు సీనియారిటీనే లేదు. దీంతో సీనియారిటీలు సంబంధం లేకుండా బిల్లు చెల్లింపులకు టోకెన్లు జారీ చేసేందుకు పెద్దలు రంగప్రవేశం చేశారు. బిల్లుల చెల్లింపుపై సీఎంఓ నుంచి సిఫారసులు రాగానే వాటిని సెటిల్ చేయాలని అజయ్ జైన్ రెవెన్యూ శాఖను కోరారు. రెవెన్యూ శాఖ ఇన్ఛార్జ్ స్పెషల్ సిఎస్ గా కూడా అజయ్ జైనే ఉన్నారు. గృహ నిర్మాణ శాఖ వచ్చిన విన్నపాలను అజయ్ జైన్ చకచకా సెటిల్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విషయం పట్టించుకోకుండా సీఎంఓ చెప్పిందన్న కారణంతో హడావుడి చేశారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనపర్తి నియోజకవర్గ బిల్లు చెల్లింపు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కాకినాడ జిల్లా కరుకుదూరు గ్రామంలోని భూసేకరణ పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని మార్చి 12వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ 15వ తేదీన అంటే ఎన్నికల కోడ్కు ఒకరోజు ముందు సీఎం కార్యాలయం గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ ను కోరింది.
ఆ లేఖ పలు విభాగాలు తిరిగి మార్చి 26న స్పెషల్ సీఎస్కు చేరింది. సీఎంఓకు వచ్చిన వినతి పత్రంపై సర్వతరమే తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు పంపిస్తున్నాం. ఈ అంశంలో వెంటనే ఏం చర్యలు తీసుకున్నారో సీఎంఓ అదనపు కార్యదర్శికి తెలియజేయాలని కోరారు అని పేర్కొంటూ అజయ్ జైన్ మార్చి 26న రెవెన్యూ శాఖకు నోట్ పంపించారు. నోట్ పంపించే నాటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 10 రోజులవుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3:30 అమల్లోకి వచ్చింది. ఈ విషయం స్పెషల్ సీఎస్కు తెలియని విషయమా? అయినా సీఎంఓ నుంచి వచ్చింది కాబట్టి అటు హౌసింగ్ నుంచి ఇటు రెవెన్యూ నుంచి బిల్లు చెల్లింపు ప్రతిపాదనలు చకచకా కదిలించారు.